చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రులు వచ్చి బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటాం, కేంద్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ కావాలా, కేంద్ర ప్రభుత్వ నిధులు మనకు కావాలా, రాష్ట్ర క్యాపిటల్ కానివ్వండి, అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కానివ్వండి, తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలనే ఉద్దేశంతో, ఎంతో దూరపు ఆలోచనతో చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అలాగే మరొక యువ నాయకుడు, గత 15 సంవత్సరాలుగా అన్ని విధాల నాకు తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మొట్టమొదటిసారి నేను రాజకీయ ప్రవేశం అరంగేట్రం చేసినప్పుడు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు మేమందరం కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్నాం. వారు కూడా ఈ అలయన్స్లో పార్ట్నర్ కనుక వారిద్దరూ కూడా బీజేపీతో కలిసి వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి ఒప్పుకున్నారు కనుక మేము ముగ్గురం కలిసి ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రంలో సుపరిపాలన తీసుకొస్తాము, ఇక్కడ కొన్ని అరాచక పనులు ఆపు చేస్తాము. ఇప్పుడు సిలికా మైన్స్ అంతా కేవలం కొంతమందే చేసుకుంటున్నారు. అలా కాకోకుండా పేద ప్రజల ద్వారా మేము కోఆపరేటివ్స్ పెట్టించి పేద ప్రజలే ఆ సిలికాని చేసుకునేటట్టు, పేద ప్రజలే ఆ క్వాడ్ చేసుకునేటట్టు, పేద ప్రజలే ఆ శాండ్ చేసుకునేటట్టు కోఆపరేటివ్స్, ఎందుకంటే ఐఏఎస్లు అనుకున్న వాడిని అది అవకాశం ఉంది, వాళ్ళకి మైన్స్ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళ ద్వారా చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా, సమాజంలో అసమానతలు తగ్గుతాయి. అంతకంటే సంతోషకరమైనది ఏమిటంటే ఆ గ్రామాలు నాశనం కాకుండా గ్రామ సభలు పెట్టుకుని ఏది ఎక్కడ సిలికా ఎత్తాలా, ఎక్కడ ఎత్తకూడదు. ఇప్పుడు చూస్తే శ్మశాన వాటికలు ఎత్తేయడమే, ఇప్పుడు చూస్తే అగ్రికల్చర్లో వ్యవసాయ భూములు ఎత్తేయడమే, ఇళ్ల స్థలాల్లో ఎత్తేయడమే, తాగునీటిలో ఎత్తేయడమే. నాశనం చేసుకుంటూ కూర్చున్నా కనుక చెల్లుకూరు నాశనం అయిపోతుంది, చివరికి శ్మశానం లాగా తయారైపోతుందేమో భయం వేస్తుంది. అలాగే ఇక్కడ సైదాపురం కానివ్వండి, గూడూరు కానివ్వండి, క్వాడ్స్ కూడా అదే పరిస్థితి అయిపోతుంది. ఆ తర్వాత శాండ్ కనుక చూస్తే, ఇసుక కనుక మనం చూస్తే మధుసూదన్ రెడ్డి గారు అని చెప్పి అక్కడ ఉన్నవారు ఆ మహానుభావుడు పోయినసారి వచ్చి ఏమి ఎత్తగా బాగా ఆ స్వర్ణముఖి అంతా ఎత్తేస్తున్నారు, మన్ను ఎత్తేయడం వల్ల రైతులు ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పి గుణపాటిపాలెంలో ఉన్న దువ్వూరు మధుసూదన్ రెడ్డి గారు అబ్జెక్ట్ చేస్తే ఆ రోజున ప్రభుత్వం వాళ్ళు ఏమని చెప్పారంటే, ఎందుకు అబ్జెక్షన్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చింది కేవలం 3 మీటర్లు అయితే 30 మీటర్లు తీసేసుకుని దానివల్ల వ్యవసాయానికి ఇబ్బంది పడిపోతూ, వ్యవసాయానికి నీళ్లు లేకోకుండా, తాగునీటికి లేకోకుండా పశువులు మనుషులు కూడా ఎంతో ఇబ్బంది పడిపోతుంటే అవన్నీ కూడా ఆఫ్ చేయిస్తాం. అవన్నీ కూడా ఎంతవరకు చట్టమో అంతవరకే చేయించకపోతే, ప్రజల్లో చైతన్యం తీసుకురాకపోతే, ఎదురుగా నిలబెట్టకపోతే అప్పుడు చూడండి మా బీజేపీ మా పట్టుదల అని చెప్పి నేను తెలియజేస్తూ మరొక్కసారి మా బీజేపీ కుటుంబం, రాష్ట్రీయ కుటుంబానికి మోడీజీ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర బీజేపీ మా అధ్యక్షురాలు, మా జిల్లా అధ్యక్షుడు వారికి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా అలయన్స్ పార్ట్నర్సు ఉన్న తెలుగుదేశం వారు కార్యకర్తలు, నాయకులకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, చక్కగా అలయన్స్ ధర్మం పాటిస్తాము, ఎవరికి ఏది న్యాయం చేయాలో అది చేస్తాము. అదే సమయంలో ఏ విధమైన కూడా కక్షపూరిత రాజకీయం చెయ్యం, కేవలం అభివృద్ధి రాజకీయం చేస్తాము, కేవలం సంక్షేమ రాజకీయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు.